దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూన్ 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను, ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 1 నుండి 4 అధ్యాయములు. 1వ అధ్యాయము. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిరని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడెవడునూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన. నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసము పానము చేయుచు ఉండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షేబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చియున్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చియున్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలో 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. 2వ అధ్యాయము. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితవని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకొంటకే చర్మమును, తన ప్రాణమును కాపాడుకొంటకే తనకు కలిగినది
యావత్తును నరుడు ఇచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చేపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునా నేను. అందుకు యెహోవా, అతడు నీ వశమును ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుడు మొత్తెను. అతడు ఒళ్ళు గోకు కొనుటకే చెల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయామాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. 3వ అధ్యాయము. ఆ తర్వాత యోబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగ చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపుల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. మేఘము దాని కమ్మును గాక. పగలును కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక. దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దాన్ని శపించుదురుగాక. అందులో సంజవాలను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణం విడవకపోతిని. మోకాల మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేలా స్తనములను కుడిచితిని. లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును, నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. తమ కొరకు బీడు భూముల యందు భవనములను కట్టించుకున్న భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఉందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉందును. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయిందును. వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ అచట ఉన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలో ఉన్న వారికి వెలుగు ఇయ్యబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుట ఎలా. వారు మరణం అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్లు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు, కానీ అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్ల వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. 4వ అధ్యాయం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడువు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు. నీ మాటలు తొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. కృంగిపోయిన మోకాలు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు.
సింహ గర్జనియు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలను విరిగిపోవును. ఎరలేనందున ఆడు సింహము నశించును. సింహపు పిల్లలు చెల్లా చెదురుగొట్టబడెను. నాకొక మాట రహస్యముగా తెలుపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లు అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున, రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకరి శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమమును పులకించెను. అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండెను. మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మార్చులు నీతిమంతులగుదురా, తమ్ము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు. జగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమెట చితికిపోవునట్లు చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోదురు. ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమైందురు. వారి డేరా త్రాడు తెగివేయబడును. వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అలాగుననే జరుగుచున్నది కదా. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును కాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపల దేవా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన సృష్టికర్త నీకే వందనాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, నీకు వందనాలయ్యా. సర్వ సృష్టికి కారణభూతుడానికి వందనాలు నాయన. అయ్యా, పరలోకంలో ఉండుట విడిచిపెట్టకున్న భాగ్యమైనప్పటికీ మా కొరకు రిక్తునిగా భూమి మీదకు వచ్చి ప్రభా, ఆఖరి రక్త బిందువు వరకు చిందించి ప్రాణం పెట్టిన దేవుడు, మా పాపం నీ మీద వేసుకుని మీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు. దేవాది దేవ, నిష్కలంకమైన నిర్దోషమైన అయ్యా నీ రక్తాన్ని ఉదయకాలం ఆశ్రయిస్తున్నాం ప్రభా. మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా, మా సమాధానార్థ బలిగా నాయన అయ్యా మా కొరకు నాయన నీ చిందించిన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తాన్ని ఉదయకాలం ఆశ్రయిస్తున్నాం. మా ప్రాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా ప్రభా నాయన నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నాయన. అయ్యా నీకు వందనాలు. నాయన పరిశుద్ధాత్మడా మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మతో నింపి నడిపించండి. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా మమ్మల్ని బలపరచమని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లే కృపను మాకు దయచేయండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యమే ఉన్న దేవుడవు అయ్యా తండ్రి. నీ వాక్యం ద్వారా మేము బ్రతుకుచున్నాం ప్రభా. నీ వాక్యం మా పాదములకు దీపము, మా తోవకు వెలుగు ప్రభా. నీ ఆజ్ఞలు, నీ కట్టడలను అనుసరించి నడుచుకునే భాగ్యము మాకు దయచేయండి. నీ చిత్తానుసారులుగా నాయన మమ్మల్ని మార్చుకోండి. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. అయ్యా మిమ్మల్ని కొనియాడుతున్నాం తండ్రి. బ్రతికి ఉన్నామంటే నీ కృప, జీవిస్తున్నామంటే నీ కృప ప్రభా. అయ్యా తండ్రి నాయన దినదినము మీరు చూపుతున్న మీ వాత్సల్యమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మేము ఏమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే ప్రభా. ఇదిగో నీ కృపాసనం వద్దకు వచ్చి ఉన్నాం. నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబాలపై నాయన నీ కృప కలుగునుగాక. మా బంధుమిత్రులపై నాయన, మా శ్రేయోభిలాషులపై అయా తండ్రి, మా పట్టణంపై నీ కృప కలుగునుగాక నాయన. అయ్యా మాలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపము దయచేయండి, ఒప్పింపు చేయ ఆత్మ బలముగా మాలో పని చేయనివ్వండి అయ్యా. మా కుటుంబాలలో ఎవరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, నాయన ఏ విషయంగానైనా అయ్యా బలహీనంగా ఉన్నారో ప్రభా నాయన బలపరచండి నాయన, స్వస్థపరచండి, లేవనెత్తండి అయ్యా నాయన. నీ రూపులోకి మీరు మార్చుకోండి ప్రభా. మా పట్టణాన్ని దర్శించండి, రక్షించండి ప్రభా. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు, వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి గొప్ప రక్షణ దయచేయండి. సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసునామములో లయపరచబడును కాక. ఇంకను సువార్త అందరి గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు యేసునామంలో పట్టబడునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవరాజు ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేయండి అయ్యా. దైవజనులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి వారి ప్రార్థనలు, విజ్ఞాపనని సన్నిధికి చేర్చుకొని వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి దేవా నాయన. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. క్రైస్తవులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి
మార్చుకోండి నాయన. సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి. నీ సాక్షులుగా నిలవబెట్టుకోండి. ఎత్తబడే సంఘములో సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి అయ్యా, హృదయాలు తెరవండి అయ్యా, రాతి గుండెలు తీయండి అయ్యా, మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. అయ్యా ఇంక నువ్వు సువార్త ద్వారాలు తెరవండి. సువార్తకు విరోధంగా భారతదేశంలో రేగుచున్న ప్రతి దురాత్మ దుష్టుడి కాడి యేసుక్రీస్తునామములో విరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఇంక నువ్వు సేవకులు లేపబడుదురుగాక, అపోస్తలులు ప్రవక్తలు యేసునామంలో లేపబడుదురుగాక. నిశ్చయముగా కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. భారతదేశంలో ఒక బలమైన ఆత్మకార్యం యేసు నామంలో జరుగునుగాక. కడవరి వర్షం కురియునుగాక. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదన్నావు. అందరూ అంతటా రక్షణ పొందటం నీ చిత్తమే ఉన్నదయ్యా. నీ చిత్తం మా భారతదేశంలో జరుగునుగాక. నీ రాజ్యం మా భారతదేశంలో కట్టబడునుగాక. అయ్యా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేసిన అధికారులు, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుని నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశంలో జరుగునుగాక. అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. అయ్యా తండ్రి నీ పేరు పెట్టబడిన నీ జనులు తమ్మును తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రతి ప్రార్థనకు నిశ్చయముగా యేసుక్రీస్తు నామములో జవాబు వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ప్రభా. నిశ్చయముగా గొప్ప విడుదల మా దేశానికి కలుగునుగాక. మా దేశ సరిహద్దుల్లో సమాధానం ఉండునుగాక. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల చుట్టూ రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మా దేశ ప్రజల అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను అయ్యా దయతో క్షమించు నాయన. నువ్వు క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, చేస్తానని కీడు చేయక మానుకునే దేవుడు నాయన. యోగ్యులము అర్హులము కాదు కానీ ప్రభా, కేవలం నీ ఉచితమైన కృపను బట్టి ప్రభా. అయ్యా నువ్వు చిందించిన రక్తాన్ని చేతపట్టుకుని కృపాసనం నాయన, నీ కృప కొరకు నాయన మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తూ నాయన ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.